సో స్కోప్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఒక మొక్క విత్తనం ఉన్నటువంటి స్టేట్ నుంచి మొక్క అవ్వడం కానీ, ఆ మొక్క అయ్యేటువంటి స్టేట్ నుంచి మహావృక్షం అవ్వడం కానీ, ఆ స్టేట్ అంతా కూడా వన్ టు అదర్ కమ్యూనికేషన్ అనేటువంటి దాని ఆధారంగా ఎలా అవుతుందని ఇంతవరకు మనం కొంతవరకు చెప్పుకుంటాం. సో దీన్ని ఒక స్పిరిచువల్ స్టూడెంట్ అనేటువంటి వాడి శరీరంలో ఉండేటువంటి అవయవాలతో కానీ, బాడీ కాంపోజిషన్స్తో కానీ దాన్ని ఎలా అన్వయించుకోవాలనేది మనకి టారస్ సైన్ తనకి అప్లికేషన్ బట్టి కొంతవరకు అర్థమవుతుంది. సో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ టారస్ తనకి ఎక్స్ప్లెనేషన్లో ద నెక్స్ట్ ఫేజ్ మనం చదువుకునేటువంటిది ఏంటంటే, ఒక చక్రం అంటే మన శరీరంలో ఉండేటువంటి కాస్మిక్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సెవెన్ గ్రేట్ కాస్మిక్ సెంటర్స్, వాటిల్లో మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్ కింద కూడా మనకి కొంతవరకు కనిపిస్తుంది. సో స్పిరిచువల్ అస్ట్రాలజీలో నెక్స్ట్ మనకు వచ్చేటువంటిది ఏంటంటే, ఇట్స్ కాల్డ్ ఒక చక్రం నుంచి ఇంకో చక్రం మధ్య ఉండేటువంటి స్టిమ్యులేషన్, దాని ద్వారా కనెక్ట్ చేసి ఎలా ఫ్లో అవుతాయి అనేది మనకు కొంతవరకు అర్థమవుతుంది. సో ద కలర్, దిస్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ కీ ఫర్ అకల్ట్ మెడిటేషన్ when a disciple is being trained by his guru in the Agnya Chakra. సో ఈ వైశాఖ పౌర్ణమిలో వచ్చినటువంటి ఒక టీచింగ్ కింద మనం చెప్పుకుంటాం. ఆజ్ఞా చక్రంలోని రిసీవ్ చేసుకోవాలనేటువంటిది అక్కడి నుంచి రావడం, గురువు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఆజ్ఞా చక్రం దగ్గర రిసీవ్ చేసుకోవడం, అక్కడి నుంచి కింద రిడ్యూస్ చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్ మెథడ్ కింద మనకు కనిపిస్తే, నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటనుకున్నాం అంటే, శిష్యుడు చేసేటువంటి ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్లో కమ్యూనికేషన్ తనకి ఎలా ఫ్లో అవుతుందండి. ద కలర్ ఆఫ్ ద ఆజ్ఞా చక్రం, the color of the clear sky during the daytime is the proper color for the meditation of the occultist. When he dwells upon the throat center and the Agnya Chakra, the passage of the disciple from Gemini to Taurus makes the construction of the secondary bridge, or the Manas and Buddhi. From the ending of the purpose of the vocal cords in voice and ending in the purpose of the voice in prana. సో ఈ వాయిస్ ఇన్ వోకల్ కార్డ్ నుంచి వాయిస్ ఇన్ ప్రాణ అనేటువంటి దానికి స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వెళ్ళినంతా కూడా మనకి టారస్లో అప్లై అవుతుంది. దీనికి ఫర్దర్ ఎల్యూస్ట్రేషన్ ఇంకా డీప్గా అనేటువంటి మాస్టర్ గారు బట్టి దాని తర్వాత ఇస్తారు. ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ బ్రిడ్జ్ ఈజ్ yellow, దట్ ఈస్ ఎ గోల్డెన్ yellow కలర్. ఇట్ ఈస్ ద కల్బినేషన్ ఇన్ ఇట్స్ బ్లూ. సో ఎల్లోగా స్టార్ట్ అయ్యేటువంటి ఒక లైట్ ఏంటంటే అవుతుందంటే, ఇక్కడ ఎల్లోగా స్టార్ట్ అయ్యేటువంటి లైట్ బ్లూ కలర్లో మెర్జ్ అవ్వడం అనేటువంటిది తలక ధ్యానం అనేది ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ అగైన్ ఎ ఫండమెంటల్ స్టెప్ ఆఫ్ ఎ టెలిపతి కమ్యూనికేషన్. The starting point of the bridge is yellow and it is the culmination, it is blue. When the disciple closes his eyes and attempts to see inwardly through the third eye by uttering forth the sacred word which he gets from the guru. So guru అనేటువంటి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ కానీ ఆ ధ్యానాన్ని కానీ తీసుకొని ప్రాణం అనేటువంటి దాని ద్వారా తన వోకల్ కార్డ్స్లో ఉన్నటువంటి మెడిటేషన్ కానీ ఆ ధ్యానాన్ని ఒక హయ్యర్ లైట్ వేవ్ ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి దాని తర్వాత మెథడ్ అంతా కూడా మరి ఇట్ ఇస్ అగైన్ వెరీ ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానల్. సో ఈ కమ్యూనికేషన్ ఏంటంటే దాన్ని ఎఫెక్టివ్గా క్యారీ చేయడం కోసం ఫిజికల్గా మనకి కమ్యూనికేషన్ లోపల ఉండేటువంటి కమ్యూనికేషన్, నర్వస్ సిస్టమ్ మనం ఫీల్ అవుతాం కానీ మనం ప్రతి నరాన్ని ముట్టుకుని ఎలా ఫ్లో అవుతుందో మనం అబ్జర్వ్ చేయలేము. వన్స్ అవర్ బాడీ ఈస్ కెప్ట్ అండర్ సమ్ లైక్ ఏదో అల్ట్రా స్కానర్ ఒక ఎంఆర్ఐలో పంపిస్తే మన బాడీ యొక్క మూవ్మెంట్ ఏంటి, ఏ నర్వ్ ఎక్కడ మూవ్ అవుతున్నది, ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నది, బ్లడ్ ఫ్లో ఏంటనేది మనకు ఒక ప్రోమెట్రిక్ డేటా మనకు తెలుస్తుంది. కానీ యూ కాంటాక్ట్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్ అండ్ ఫీల్ ద సెన్స్. కానీ కొన్ని పాయింట్స్ మనలో మన శరీరంలో ఉంటాయి, అవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. ఆ సెన్సిటివ్ పాయింట్స్ని టచ్ చేస్తే దానికి ఏం తెలుస్తుంటే బ్లడ్ ఫ్లో కనుక కౌంట్ తెలుస్తుంది. ఇక పడుకుని వీళ్ళు తనకు బ్లడ్ ఫ్లో ఎలా కౌంట్ అవుతుంది, బీపీ రేట్ తెప్పిస్తుంటారు, హార్ట్ బీట్ చెప్పేస్తుంటారు. అదే కాకుండా ఇక్కడ హార్ట్ బీట్ పెడుతుంటారు, స్టెటస్కోప్ పెట్టడం ఏం తెలుస్తుంది, హార్ట్ బీట్ తనక స్పీడ్ తెలుస్తుంది, అర్థం చేసుకుంటారు. ఇంకొంతమందికి సెన్సిటివ్గా ఉన్నట్టు అంటే అప్పుడే పుట్టినటువంటి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ బేబీస్ ఉన్నప్పుడు వాళ్ళకి తల మీద పెడితే ఇక తల మీద మెంబ్రెయిన్ బాగా లైట్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ తన బాడీ మూవ్మెంట్ ఇక్కడ వరకు రిఫ్లెక్షన్ అవుతుంటుంది. ఎందుకు ఇలా కొన్ని పాయింట్స్లు ఉంటాయంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక సెన్సిటివిటీని ఇండికేట్ చేస్తుంటాయి అండ్ దే ఆర్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ ఛానల్స్. సో దాన్ని ఒక ఫిజికల్ లేయర్లకి అర్థం అవడం కోసం మనం కమ్యూనికేషన్ చెప్పుకుంటే, ఒక అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్ కోసం చెప్పుకోవాలంటే టెలిపతి అనేటువంటి సైన్స్ ద్వారా మనం చెప్పుకుంటాం. So this is how the telepathy arises. Communication between two entities which are not visible or which are at a far off distance or which are even the mind even can't cognize about it. There are some factors and there are many things which are above our mind of explanation and even our cognition as well. మన మనసుకి తెలిసినటువంటి శరీరానికి అర్థం కానటువంటివి మన మనసులో ఆలోచనకు కూడా కారణమైనటువంటి కొన్ని శక్తులు మనలో ఉంటాయి. వాటి తరక ఆరాధన బట్టి వాటి తరక అధ్యయనాన్ని బట్టి మనం కొన్ని కొత్త ఫ్యాక్టర్స్ రివీల్ అవుతుంటాయి. ఉదాహరణ ఒక ఇంజనీర్ ఉంటాడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఉంటారు. ఒక సైట్ చూపిస్తాడు, ఆ సైట్లోని వీడికి ఖాళీ జాగా అనిపిస్తే
ఈ ఇంజనీరింగ్ ఏమైనా కనిపిస్తుంది, రాబోయేటువంటి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ ఉండాలి, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, అక్కడ ఏదో లాంచ్ ఉండాలి, ఇంకా పక్కన ఇంకేదో ఒక ఈ సెంటర్ అంతా కూడా గార్డెన్ ఉండాలి, ఇది 2 blocks కింద డివైడ్ అవ్వాలి. వీడు చెప్తుంటే వాడి మైండ్లో బిల్డింగ్ అలా రూట్ కట్టేసుకుంటూ ఉంటుంది. ఫిజికల్గా అక్కడ ఉండదు, వీడి మైండ్లోనే ఉండదు. ఈ చెప్పేటువంటి టైంలోని ఆ వాయిస్ని మీరు రిసీవ్ చేసుకుని అర్థం చేసుకునేటువంటి లోపు ఒక కన్స్ట్రక్షన్ ఒకటి అలా ఆటోమేటిక్గా అలా కన్స్ట్రక్ట్ అయిపోతుంటుంది. దట్ ఈస్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కన్నా హైయెస్ట్ మెథడ్ ఇంకోటి లేదా అంటే ఒక రకంగా లేదు, ఒక రకంగా అన్నీ ఉన్నాయి. కమ్యూనికేషన్ అంటే దానికి లాంగ్వేజ్తో సంబంధం లేదు కదా, ఒక ఫిజికల్ ఒక ఆకారం ఉండాలన్న సంబంధం లేదు, కొన్ని రకాలైనటువంటి మాటలు ఉండాలని సంబంధం లేదు. డెఫ్ అండ్ డమ్ పీపుల్ ఉంటారు, మనకి శాంతియాసంలో అట్లా వెళ్తే బోల్డ్ డెఫ్ అండ్ డమ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి మాటలు రావు, చెవులు వినడం, అయినా సరే ఏదో మోగ సైడ్ చేస్తూ ఉంటారు, వాడు కమ్యూనికేషన్ అర్థమైపోతుంటుంది. ఏదో ఇలా ఇలా అంటారు అంటే వాడు ఇంకేదో అర్థమవుతుంది. తర్వాత చెవులు పెడతారు, కళ్ళు పెడతారు, ఇలా పెడతారు, ఇలా పెడతారు. అంటే ఒక్కొక్క సైన్కి వాడికి ఒక అండర్స్టాండింగ్ లెవెల్ పడుకుంటుంది. దాన్ని వాళ్ళకి ఎవరు నేర్పించారు అంటే మాత్రం వాడి దానికి ఆన్సర్ ఉంటుంది. అవును కదా, ఇలా అంటారు అంటే ఒంట్లో బాగుందని అర్థం వాళ్ళకి, ఇలా ఇలా పెడతారు ఒంట్లో బాగుంటారు, ఇలా ఇలా అంటారు అంటే బాగుందని అర్థం. మీకు నాకు ఆ భాష తెలుసు కాబట్టి ఇలాంటి సింబల్ అనగానే బాగుంది అని ఒక అర్థం వస్తుంది మనకి. ఇలా పెట్టగానే ఒంట్లో బాగాలేదు అని పెట్టగానే వాళ్ళు కావాలో చూస్తారంటే బాగా వేడిగా ఉందని బట్టి దే ఫీల్ ఇట్. ఇటువంటి కమ్యూనికేషన్ వాళ్ళలో వాళ్ళకి ఎలా డెవలప్ అవుతుంది అంటే బై టచ్ అండ్ హీల్, బై టచ్ వాళ్ళకి సెన్సరీ పవర్స్తో అలా వాళ్ళకి టచ్ చేస్తూ ఉంటుంది. సో ఈ టెలిపతి అనేటువంటిది దీనికన్నా హైయర్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ అయి ఉంటుంది. సో సైన్స్ కన్నా అతీతంగా ఉండేటువంటి ఒక సైన్స్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ టెలిపతి. సో హియర్ ఇన్ టెలిపతి, ఈ టెలిపతిలో ఉండేటువంటి మైనర్ కోర్స్ ఏంటంటే అంటే ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ మైనర్ కోర్స్ ఏంటంటే మన బాడీలో మనకు ఉండేటువంటి సిస్టమ్ ఆఫ్ కంట్రోల్ మనం అలాగనే ఎస్టాబ్లిష్ చేసుకోవడం. హౌ యూ టేక్ ఎ బ్రీత్, what happens after you take a breath, and what happens after you process it inside your body, and what happens before you exhale it. ఊపిరి తీసుకోవడం అనేటువంటి దాని దగ్గర నుంచి బయటకు వదలడం అనేటువంటి మధ్యలో ఉండేటువంటి ఆ ప్రాసెస్ అంతా ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ టెలిపతిక్ యాక్టివిటీ ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ ఇన్ టు ఇట్. ఇలా కళ్ళు మూసుకుని దగ్గర కూర్చుని ఇలా ఇన్హేల్ చేస్తారు, చేయగానే ఏమవుతుంది, యూజువల్లీ చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇంప్రాపర్గా చేస్తే స్టమక్ ఎక్స్పాండ్ అవుతుంది. గాలి నీళ్ళు దగ్గరికి వెళ్ళాలి, స్టమక్లో కలగకూడదు, లంగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవ్వాలి, లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, లంగ్స్ కాంట్రాక్ట్ అవ్వాలి. స్టమక్ ఎక్స్పాండ్ అయిందంటే ఇట్స్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, దానివల్ల రోగాలు వస్తాయంటారు. లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలి తీసుకునేటప్పుడు, మన లంగ్స్ కాంట్రాక్ట్ అవ్వాలి. అంతేకాని పొట్టలోకి వెళ్ళిందంటే ఏమవుతుందంటే ఇట్స్ రాంగ్ వే ఆఫ్ కమ్యూనికేషన్, మిస్టేక్ అవుతుంది అక్కడ. కాబట్టి ఏంటవుతుందంటే మన బాడీలో ఉండేటువంటి కొన్ని ప్రాసెస్ని మనకి మనమే తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. అలాగని చెప్పి మన కంట్రోల్లో ఉంటాయంటే మళ్ళీ ఉండవు కూడా కదండి. అప్పుడే పుట్టిన ఒక పిల్లలు ఉంటాడు, వాడికి కార్బన్ డైఆక్సైడ్ ఏమిటో తెలియదు, ఆక్సిజన్ ఏమిటో తెలియదు, వాటి పేర్లు తెలియదు, వాడికి అసలు ఏమీ తెలియదు. అయినా సరే ద మూమెంట్ వెన్ హీ ఇన్హేల్స్ బాడీలో ఉండేటువంటి ఒక ప్రాసెస్ ఏం చేస్తుంది, కేవలం ఆక్సిజన్ కంటెంట్ని మాత్రమే లోపల పంపిస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ని బయటకు రిలీజ్ చేస్తుంది. సో దెర్ ఈస్ వన్ సచ్ లేటెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ ఇన్సైడ్ అవర్ బాడీ. మన బాడీలో ఒక మెషిన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ మెషిన్ రన్ చేయడం వల్ల కదా ఈ ప్రాసెస్ రన్ అవుతుంటుంది. సో ఆ మెషిన్తో కనుక మనం కాంటాక్ట్ ఏర్పరచుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ a higher brain's beginning. That is the base of a telepathic communication. మనకి చిన్నప్పుడు విషయంలో చెప్తూ ఉంటారు, 10 మంది మధ్యలో కూర్చొని భోజనం చేసేటప్పుడు భోజనం చేసేవాడు పొలవారింది అనుకోండి, పలానా వాళ్ళు ఎవరో తలుచుకున్నారు నేను అంటారు. అంటే ఎక్కడ ఉండేటువంటి వాడు మనం తలుచుకోగానే మనకు ఆ సెన్స్ ఎలా వస్తుంది, అది కొందరు కరెక్ట్ అంటే కొందరు కరెక్ట్, అంతే కదా. అలాంటప్పుడు నేను ఎలా తలుచుకుంటూనే తిన్నాను మరి ఇంకా వ్యక్తి తప్ప ఇంకేం రాకూడదు ఒకటి భోజనం టైంలో, అది కూడా మళ్ళీ అవ్వదు. అంటే మ్యూచువల్ కరెస్పాండెన్స్ రెండు ఒకేసారి వచ్చినప్పుడు ఏమిటవుతుందంటే ఒక స్పార్క్ జనరేట్ అవుతుంది కదా. ఒక పాజిటివ్ ఫోర్స్ ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకే వచ్చినప్పుడు ఏమిటవుతుంది, ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్యూడ్లో ఒక చిన్న స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. అయినప్పుడు ఏమిటవుతుంది, మధ్యలో ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది, ఒక వయా మీడియా క్రియేట్ అవుతుంది మధ్యలో. సో ఆ స్పార్క్ జనరేట్ అయ్యేటువంటి ప్లేస్లో ఏమిటవుతుందంటే ఇటుపక్క ఫోర్స్ కూడా రెండు ఒకే ఇంటెన్సిటీతో ఒకే ఫ్రీక్వెన్సీతో ఒకే వేవ్లెంగ్త్తో మ్యాచ్ అయినప్పుడు అక్కడ స్పార్క్ జనరేట్ అవుతుంది. సో ఆ రోజుల్లో కూడా ఒకే రకంగా ఏ ఇద్దరికైతే ఉంటాయో దే సిట్ టుగెదర్. There is a beautiful English saying, birds of same feather flock together. ఒక గూటి పక్షులు ఒకదానికి వస్తాయంటారు. అంటే సేమ్ సెట్ ఆఫ్ మైండ్, సేమ్ సెట్ ఆఫ్ యాటిట్యూడ్స్ అండ్ సేమ్ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ సేమ్ సెట్ ఆఫ్ ఐడియాలజీ, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒకే దగ్గర కూర్చుంటుంటారు. ఇదే క్లాస్ మనం ఇప్పుడు ఇక్కడ ఏదో చెప్పుకోవాలంటే దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ ప్లేస్ దట్ వాట్ ఈస్ గివెన్ టు us. ఇదే క్లాస్ని మనం ఇంకో ప్లేస్లో చెప్పుకుందాం అనుకోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము. ఇంకొకసారి అక్కడ చెప్పాల్సి వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయకపోయిన ప్లేస్లో కూడా, ఎందుకంటే అప్పుడు మన మైండ్ ఇలా పనిచేసుకుంటే మనకు అలా వస్తుంటుంది. అంతమంది ఒక దగ్గర కూర్చొని వెళ్ళలేరు, కొంతమంది కొన్ని రకాల ప్లేస్లకు వెళ్ళగలరు, కొంతమంది కొన్ని రకాల ప్లేస్లకు వెళ్ళలేరు. అసోసియేషన్స్ డిసోసియేషన్స్ ఇవన్నీ ఎందుకు అవుతాయి,
అంటే ద గ్రూపింగ్ ఆఫ్ 2 people అండ్ ద ఇంటర్వ్యూయింగ్ ఆఫ్ 2 people, ఇద్దరు మెర్జ్ అవ్వడం కానీ ఇద్దరు వదిలిపోవడం కానీ వాళ్ళు ఎవరి మనం వెళ్ళిపోవడం కానీ అన్గ్రూపింగ్ కానీ ఇవన్నీ ఎందుకు అవుతాయంటే వాళ్ళ తనక మైండ్ లెవెల్ని బట్టి అవుతాయి కానీ ఇంకో లేయర్ బట్టి కాదు కదా. సో హౌ వీ సీ ద థింగ్స్ ఈజ్ వాట్ ద కమ్యూనికేషన్ ఈస్. సో ఈ మాట చెప్పినట్టు ఏం చెప్పింది కదా, కృష్ణుడు అర్జునుడు చెప్పినటువంటి అవతల వాళ్ళల్లో నువ్వు నీ మావయ్యని, నువ్వు నీ బాబాయిని, నువ్వు నీ అన్నయ్య తమ్ముడిని చూస్తున్నావు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయలేకపోతాం. థింక్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ యూ. ఆ విజ్ఞానం వచ్చినప్పుడు ఏమిటవుతుంది, నువ్వు వేరు వాళ్ళు వేరు, వాళ్ళ తన ఇంటెన్సిటీస్ లెవెల్స్ వేరు, నీ తన లెవెల్ వేరు, నీకు ఇచ్చినటువంటి కర్తవ్యం చేయమని ఇస్తే నువ్వు వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై అయిపోతున్నావు అని చెప్పి అవేకనింగ్ అనేటువంటి చేస్తారు. సో ఇన్నర్ అవేకనింగ్ అనేటువంటిది ఈ టెలిపతితో వస్తుంది. సో ద ఫస్ట్ థింగ్ దట్ వాట్ విల్ బి అగైన్ ఆఫ్ టెలిపతి ఈస్ inner awakening. The second one is inner science. Third one is inner objects or inner parts, and the fourth one is సో ఇన్నర్ అవేకనింగ్ అనేది ఏంటి వస్తుందంటే అసలు మనలో ఉండేటువంటి విజ్ఞానం ఏమిటి, మనలో ఉండేటువంటి కమ్యూనికేషన్ ఏమిటి, అసలు ఈ ప్యాంక్రియాస్ ఏమిటి, లంగ్స్ ఏమిటి, కిడ్నీస్ ఏమిటి, ఇవి ఉండేటువంటి ప్రాసెస్ ఏమిటి, ఇది మనలో మనకు అర్థమవుతుంది. ద మూమెంట్ వెన్ యూ ఇన్హేల్ అండ్ ద మూమెంట్ వెన్ యూ ఎక్సేల్ అండ్ ద ప్రాసెస్ దట్ ఈస్ రన్నింగ్ దేర్ బిహైండ్ ఇట్. మనకి తెలియకుండానే పొద్దు నుంచి మనం కొన్ని మొదటిసారి ఊపి పిలుస్తూ మొదటిసారి ఊపి మారేస్తుంటాం. ఒక్కసారి కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, అలా మనం ఆగిపోతూ ఉంటాం. ఏదో రోడ్డు మీద జరుగుతున్నాం, సడన్గా ఏదో ఒక అర్జెంట్గా మన పక్క వెళ్తుంటే సడన్గా ఏదో పెద్ద వస్తువు అడ్డంగా వస్తుంది, ఏదో వెహికల్ ఏదో కార్ అడ్డంగా వచ్చింది, ఒక్కసారి ఒక క్షణం ఆగిపోతాం, మనం ఊపి తీసుకోవడం ఆపేస్తాం ఒక్క సెకండ్. యాక్చువల్లీ మనం బతికే ఉంటాం కదా. అంటే మన తరగ పల్సేషన్స్ని, మన తరగ రెస్పాన్సెస్ని కూడా కంట్రోల్ చేసేటువంటి సైన్స్ ఇంకా మనలో ఇంకోటి ఉంది. మనం అనుకుంటాం వీఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ అని, బట్ దెర్ ఈస్ సంథింగ్ దేర్ ఇన్సైడ్ us. మనం పడుకుని పోయినప్పుడు వీఆర్ శుభ్రంగా నీతిలో ఉన్నప్పుడు ఏమనదు, అదే కాదు మనం కంట్రోల్ చేస్తుంది. బికాస్ వీ లూజ్ అవర్ సెన్స్ దేర్. మన చెయ్యి ఇటు తిరుగుతుందా, అటు తిరుగుతుందా, మన కాల్ లెఫ్ట్లో ఉందా, రైట్లో ఉందా, మనం ఇటుపక్క మనం నార్త్ ఫేస్ చేస్తామా, సౌత్ని ఫేస్ చేస్తామా అనేది మనకు గుర్తుండవు. బట్ థింగ్స్ డూ హ్యాపన్ లైక్ దట్. దట్ ఈస్ కాల్డ్ ద ఇన్నర్ అవేకనింగ్. మొత్తం మనకు తెలియకుండా పనిచేసేటువంటి ఒక శక్తి ఉన్నది అని తెలిసిన ఫస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఏమిటన్నారు, ఇన్నర్ సైన్స్. సో ద మూమెంట్ వెన్ వీ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అన్ అవేకనింగ్, ఇందులో మనం కాకుండా మన ద్వారా మనం కేవలం పనిచేయబడుతున్నాము, మన ద్వారా పనిచేసేటువంటి ఒక సైన్స్ ఏదో ఉన్నది, ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం మనం పుట్టిన దగ్గర నుంచి చేసుకునే వరకు మనలోనే పనిచేస్తున్నటువంటి ఒక నాలెడ్జ్ వస్తుంది కదా, ఆ నాలెడ్జ్ ఇన్నర్ సైన్స్ కింద పనిచేస్తుంది. తర్వాత ఇన్నర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇన్నర్ పార్ట్స్. లోపల శరీరంలో ఉండేటువంటి అవయవాల తరగ భాగాలు, వాటి తరగ విధానాలు అంతా అర్థంలో మొదలు పెడుతుంటాయి. అది తెలుస్తుంది అనమాట. అంటే గాలి పీల్చుకుంటే అది గాలి అనేటువంటిది లంగ్స్లో పడాలి తప్ప కడుపులో పడకూడదు అనే విషయం తెలుస్తుంది. తర్వాత కూర్చుని కింద కూర్చుని లేచేటప్పుడు ఏ పాస్చర్లో కూర్చున్నప్పుడు, ఏ పాస్చర్ నుంచి లేచేటప్పుడు ఎక్కడ ఏ పార్ట్ యొక్క ప్రెజర్ పెరుగుతుందో తెలుస్తుంది. దాన్ని బట్టి కన్వీనియన్స్ అనేటువంటిది పెరుగుతుంది. యోగశాస్త్రం అంతా దీని మీద అధ్యయనమే కదా. యోగాభ్యాసం కానీ, యోగాసనాలు కానీ అంతా కూడా నోయింగ్ అబౌట్ ద ఇన్నర్ పార్ట్స్ అండ్ దిస్ అప్లికేషన్. కొంతమంది వాడు బాగా లావుగా ఉంటాడు కానీ కింద కూర్చొని చక్కగా లేస్తుంటారు. కొంతమంది బాగా సన్నగా ఉంటారు, బాగా కొంచెం పేలుగా కొంచెం సన్నగా ఉన్నట్టు కూడా కింద కూర్చొని లేస్తుంటే మోకాళ్ళు కూడా అడుగుతుంటాయి. అంటే అక్కడ వాళ్ళ ఫిజిక్ని బట్టి ఉన్నాం కాకుండా ఆ పార్ట్స్ అనేటువంటి దాన్ని వాళ్ళతో ధ్యానం చేస్తారనేటువంటి దాని మీద దాన్ని బట్టి అప్లికేషన్ అంతా ఉంటుంది. దట్ ఈస్ అగైన్ మాస్టరీ ఆఫ్ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ ద ఇన్నర్ సైన్స్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ది బాడీ. అండ్ ఫైనల్లీ ద కమ్స్ ఇస్ ద వే ఆఫ్ వర్క్. వీటి చేత మనం ఎలా పని చేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టమక్ ఉన్నది, ఒక ప్యాంక్రియాస్ ఉందంటే దాని తరగ దాని తరగ వర్క్ ఏంటి, ఒక కిడ్నీస్ ఉన్నాయంటే దాని తరగ వర్క్ ఏంటి. అంటే తీసుకున్నటువంటి వాటర్ అంతటిని కూడా అక్కడ ప్యూరిఫై చేసి ఒక ప్యూరిఫైర్ లాగా పనిచేసి రిలీజ్ చేస్తూ ఉంటుంది వేస్ట్ వాటర్ని. క్లాస్ అయిన వాటర్ శరీరంలోకి సర్క్యులేట్ చేస్తుంటుంది. దాని తర్వాత ప్రాసెస్ మారిపోతే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి అంటారు కదా, అంతే కదా. తీసుకున్నటువంటి వాటర్లోని ప్యూర్ వాటర్ని అన్ప్యూర్ వాటర్ని కనుక వేస్ట్ చేయలేము, అప్పుడేముంది కదా, దాని తర్వాత ప్రాసెస్ ఫెయిల్ అయిపోయి ఉంటాయి, కిడ్నీ ఫెయిల్ అంటారు. అలాగే కమ్యూనికేషన్ పోయినప్పుడు పారాలిటిక్ స్ట్రోక్ అండి, నర్వ్స్ అని చచ్చిపోయిపోయండి అంటారు. అంటే వాళ్ళు నర్వ్ ఉంటుంది కానీ నర్వ్లో యాక్టివిటీ అనేటువంటిది ఉండదు కదా. సో ఆ కమ్యూనికేషన్ అనేది అక్కడ కట్ అయిపోతుంది. దట్ మీన్స్ ఈజ్ లూజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ఆ వే ఆఫ్ వర్క్ అనేది మనకు అర్థమవుతూ ఉంటారు. అండ్ ఫైనల్గా ఎవరు తెలుస్తుందంటే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒకే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటాయని ఆ విషయం తెలుస్తుంది. ఆ ఉండేటువంటి ప్రిన్సిపల్ ఏమనుకుంటాం మనం, దట్ ఈస్ కాల్డ్ లైఫ్. మనందరికీ తెలుసు మనం బతుకున్నాం, వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ బతుకడం అనేటువంటి దాని వెనకాతల ఇన్ని రకాలైనటువంటి విద్యలు మనలో మనకే ఉన్నాయనే విషయం మనకు తెలిసినప్పుడు ఈ సైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటి దానికి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. So before you study about telepathy or before if you want to know something about telepathy, the basic thing that what you should do is you have to know
how to breathe and how to exhale, how to inhale and how to exhale. What are the things that are running behind inside our body? Inhalation చేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నది? ఏదో డీప్ బ్రెత్లోకి వెళ్ళాం, డీప్ తీసుకున్నాం, వేసినప్పుడు ఎలా ఈసోఫాగస్ నుంచి కింద దిగింది, ఏదో విండ్ పైప్ గుడ్ పైప్ కింద దిగింది, ఛానల్ వైజ్ ఎలా వెళ్తుంది కింద వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇట్స్ ఫైండింగ్ సంథింగ్ ఇట్స్ ఆఫ్ ఇట్. అలాగే మళ్ళీ బయటకు వస్తుంది కదా. అది వచ్చేటప్పుడు వచ్చేది కార్బన్ డైఆక్సైడ్, ఇన్హేల్ చేసేటప్పుడు వెళ్ళేది ఆక్సిజన్. సో ఒకటే వాయువు అని అనుకుంటాం, కానీ ఆ వాయువులో కూడా మళ్ళీ ఒకే వాయువులో కూడా రకరకాలైనటువంటి ఇంటెన్సిటీస్ ఉంటాయి కదా. మన శరీరం కూడా కొన్ని రకాలైన వాయువులు తీసుకోగలుగుతుంది. ఏదో అగరబత్తి వెలిగించుకుంటాం, లేదా అక్కడ గంధం పెట్టాం, లేదా ఇంకా సుగంధ ద్రవ్యాలు పెట్టాం, సెంట్లు గట్రా పెట్టాం, ఆ వాయు చాలా స్మెల్ చేయడం చాలా బాగుంటుంది. అదే ఒక డీకంపోజ్ అయిపోయినటువంటి ఫ్రూట్ను లేదా పాడైపోయినటువంటి ఒక చెత్త జైలు తీసి పెట్టాం అనుకోండి, ఇక్కడ అంటే బాగా బురద మట్టి ఉండిపోయినటువంటి సామాన్లు కానీ బురదలో తీసినవి కానీ ఏమైనా పెడితే వస్తుంది, కప్పు కొడుతుంది. అంటే ఆ స్మెల్ అనేది మన శరీరానికి సెట్ అవుతుంది. అంటే కదా కుళ్ళిపోయిన పువ్వులు పళ్ళు వలసగా పెట్టామనుకోండి, ఏమిటవుతుందంటే ఆ వాసనకు అంటుకోదు, పాడైపోయిన ఫుడ్ కానీ ఇటువంటివి. దానివల్ల ఏమిటవుతుందంటే దానిలో వచ్చేటువంటి ఎనర్జీ మళ్ళీ వేరే, ఆ ఎనర్జీ తీసుకుని బతికేటువంటి కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి. బ్యాక్టీరియా ఇస్ వన్ సచ్ థింగ్. కుళ్ళిపోయిన వాటిలో ఎక్కువ ఉంటుంది అన్న బ్యాక్టీరియా. ఏమిటి చేస్తుంటే ఆ నెగిటివ్ ఆ పాడైపోయిన దాంట్లో దాని తర్వాత ఫుడ్ వెతుకుంటుంటుంది, అది దాని ద్వారా కంటెంట్ అయి ఉంటుంది. సో ఇటువంటి సైన్సెస్ అన్నీ కూడా ఈ కమ్యూనికేషన్స్ ఆధారంగానే ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ ద బేస్ ఆఫ్ ఎ టెలిపతి. అండ్ నౌ ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్కి వీ హ్యావ్ సమ్ ఎలిమెంట్స్ లైక్ టెలిఫోన్స్, ఏదో మొబైల్స్ అనో టెలిఫోన్స్ అనో, లేదంటే మనకి ఇంటర్నెట్లోనో చాటింగ్లోనే ఏవో మనకు బోల్డ్ ఉంటాయి. ఫిజికల్గా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ జరగాలంటే వీళ్ళు ఎదురులో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. లేదా పక్క రూమ్లో వీడి ఈ రూమ్లో ఉన్నారంటే ఏదో ఇంటర్కామ్ అని కమ్యూనికేషన్ టెలిఫోన్ ఉంటాయండి. పక్క దేశంలో ఉన్నాడండి, వీడియో కాన్ఫరెన్స్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడం, మెయిల్స్ చాటింగ్లు ఇవన్నీ అవుతాయి. వేరే కాంటినెంట్లో ఉన్నాడు, లేదా వేరే శాటిలైట్లో ఉన్నాడు, లేదా ఫ్లైట్లో ఉన్నాడు అంటే వాడు స్టాటిక్గా లేడు. అంటే ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎప్పటికప్పుడు వేరీ అవుతుంది కదా. ఏదో ఫ్లైట్లో ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇంకేదో ఊరు వెళ్తున్నాడు, 20 గంటలు 30 గంటలు ట్రావెల్ చేసుకుని వెళ్తాడు. ఇండియాలో ఉండేవాడు అమెరికాలో వెళ్ళాలి, ఓ 20 గంటలు ఆన్లైన్ ట్రావెల్ చేయాలి వాడు. అప్పుడు ఏమిటవుతుంది? కమ్యూనికేషన్ ఏంటంటే ఉంటుందా ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ ఫ్లైట్ వెళ్తున్నంతసేపు దాన్ని ఎవరో ఒకరు మానిటర్ చేస్తుంటారు. సో వీ హ్యావ్ సమ్ అదర్ మానిటరింగ్ సిస్టమ్స్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్సైడ్. కాన్సెప్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది పలానా దాటింది, ఇంకొంతసేపట్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవబోతున్నది, ఈ కమ్యూనికేషన్ మనకు తెలుస్తుంది. అంటే అక్కడ 2 సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్. డిస్టెన్స్ అనేటువంటి మ్యాటర్ కాకపోయినప్పటికీ కూడా రెండు మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏవియేషన్ ఇంజనీరింగ్ ఇవన్నీ బట్టి చేసుకున్నాం. నౌ థింక్, సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు అన్నీ ఉన్నాయి, మన తాతలు పుట్టినప్పటి నుంచి అవే ఉన్నాయి, మనం పోయిన తర్వాత కూడా అవే ఉంటాయి. సో వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ కూడా అదే ఆర్డర్లో ఎలా తిరుగుతున్నాయి అన్నటువంటి అదే రేట్ ఆఫ్ స్పీడ్ ఎలా తిరుగుతున్నాయి. నేను పుట్టినప్పుడు 400 days, నువ్వు పుట్టినప్పుడు 200 days, ఇంకెవరో పుట్టినప్పుడు 365 days ఇలా ఉంటుంది కదా. దర్ ఇస్ వన్ స్టాటిక్ ప్రిన్సిపల్, 365 days అలా రొటేట్ అవుతుంటుంది, మన కంప్లీషన్ అవుతుంది. ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం తర్వాత మళ్ళీ చల్లబడుతుంది, చల్లబడిన తర్వాత మళ్ళీ ఎండ వస్తుంది. అంటే ఒక రిథమిక్ ఫ్లో అనేటువంటి దగ్గర అలా పడిపోతుంటుంది. దీన్ని మనం ఏమనుకుంటాం, ఒక టైం సైకిల్ అని, ఒక పీరియాడిసిటీ అని అనుకుంటే ఈ పీరియాడిసిటీ వెనకాల కూడా లేటెంట్గా ఒక కమ్యూనికేషన్ అనేది ఒక అలవాటు ఉంటుంది. విత్తనం వేసిన వెంటనే మొక్క అయ్యి ఆ మొక్క కొంచెం పెద్ద చెట్టు అయ్యి చెట్టు మళ్ళీ పడిపోయి కిందకు వచ్చి అనేటువంటి ఒక సైకిల్ కింద మనం తీసుకుంటే అలాంటి సైకిలే ప్రతిరోజు కూడా మన లైఫ్లో జరుగుతుంది. మనం బతికించి లేకపోయినా అవుతుందేమో కానీ సన్ రైజ్ అవ్వకుండా ఉండదు కదా. సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది, కొన్నాళ్ళకి ఆ సన్ రైజ్ని మనం అండర్స్టాండ్ చేసుకునే లెవెల్ మనం ఎదగలుగుతాం. ప్రతిరోజు సూర్యుడి కింద మనం టచ్ అవుతుంటే మనకు ఎఫెక్టివ్ లైఫ్ అనేటువంటి మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ అయినప్పటికీ కూడా మనలో మనకి తెలియనటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకృతి అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటుంది. మనకి కావాల్సినటువంటి విషయం మనకి తెలియకపోయినా కూడా పక్కన ప్రకృతి తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది అంటే ప్రకృతి భగవంతుడితో ఐక్యం ఉంటుంది, మనం సెపరేట్ బయటకు వచ్చామని చెప్పుకుంటాం. సో అగైన్ టు గో బ్యాక్ టు ద బేసిక్స్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ ఆరియంటెడ్ ఆర్ వేర్ వీ హ్యావ్ జనరేటెడ్, దానికి ఉపయోగపడేటువంటి సైన్స్ కింద మనం టెలిపతి చెప్పుకుంటాం. సో టెలిపతి సైన్స్లోని ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే బిట్వీన్ సోల్ టు బాడీ. The first layer of communication of telepathy is from soul to body and from body to mind. ఈ సోల్ నుంచి ఈ బాడీ రావడం, ఈ బాడీకి మైండ్ ఉండడం, ఈ మైండ్కి థాట్స్ ఉండడం, ఈ థాట్స్ అప్పుడప్పుడు యాక్షన్స్ కింద కన్వర్ట్ అవుతుంటాం.
సో ఈ సోల్ టెక్నిక్ అనేది ఎక్కడ మనకు తెలియదు, అసలు సోల్ మనకు తెలుసలేదు కూడా మనకు తెలియదు. We know that we are soul and we are having a body. This is what Master Ika says in his every literature, right? So we are a soul and we have a body. So why do we have a body? We have to know. Why do we have a body? Not body ఎందుకు ఉండదు? ప్రపంచంలో ఇటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్ జరగాలంటే we have to do something. అంతే కదా, ఉద్యోగం చేయాలంటే ఒక బేసిక్ డిగ్రీ ఎలాగైతే అవసరం ఉంటుందో, లేదా మనం జాబ్ చేయాలంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఎలాగైతే ఉంటుందో, లేదా వెహికల్ డ్రైవ్ చేయాలంటే నాకు లైసెన్స్ అనేటువంటిది ఎలా ఉంటుందో, ఒక బేసిక్ నెసెసిటీ కింద, ఒక బేసిక్ ఎమ్యూనిటీ కింద మనకి బాడీ అనేటువంటిది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఇట్. అండ్ ఈ బాడీ అనేటువంటి ఫంక్షన్ చేయాలంటే ఒక మానిటరింగ్ సిస్టమ్ మనలోనే ఉండాలి. మనలోనే ఉండే మానిటరింగ్ సిస్టమ్ ఏంటంటే మైండ్. ఈ మైండ్ ఏమో చేస్తుందంటే కామ్గా ఉండకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించిన వాటిలో ఆలోచన స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అది యాక్టివిటీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఫ్లో అగైన్. సో ఎక్కడ ఉందో తెలియనటువంటి ఒక సోల్ దగ్గర నుంచి మనకు ఫిజికల్గా కనిపించేటువంటి ఒక ల్యాప్టాప్, కంప్యూటర్, లేదా ఒక కెమెరా, ఒక సెల్ ఫోను, ఒక లైట్, ట్యూబ్ లైట్, ఫ్యాన్ వరకు కూడా మనం దాన్ని ఎంత డౌన్ లేయర్ తీసుకొచ్చి మనం అప్లై చేస్తున్నాం అనేటువంటిది లేదా యాక్టివిటీ మళ్ళీ మనలో రైజ్ అవుతుంది. యాక్టివిటీ మనలోనే స్టార్ట్ అవుతుంది, మనతోనే ఎండ్ అవుతుంది. దట్ ఈస్, if you closely observe, this is completely a cyclic activity. ఈ సైక్లిక్ యాక్టివిటీ కనుక పర్ఫెక్షన్ కింద మనం చూడగలిగితే చేసేటువంటి ప్రతి స్టెప్ కూడా పర్ఫెక్షన్ తోనే ఎండ్ అవుతుంది, పర్ఫెక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది. సో దర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ కాస్మిక్ ప్రిన్సిపల్ that says like this: we come from perfection, we go into perfection, in the meanwhile we are tracing perfection. This is a ritualistic word. We come from perfection, we go into perfection, in the meanwhile we are tracing perfection. So what does this perfection actually means perfection అనేటువంటి దానికంటే పరిపూర్ణత్వము, సంపూర్ణత్వం. అవుట్ ఆఫ్ 4 అంటే ఏదైనా సరే అవ్వచ్చు. బిజినెస్ చేయడం అందులో సంపూర్ణంగా వెళ్ళిపోవడం, లేదా ఇంకేదో ఒక ఫీల్డ్లో ఉండడం అందులో సంపూర్ణంగా వెళ్ళిపోవడం, ఇంకేదో మనలో వర్క్ చేస్తున్నాం అందులో ఇంకొక డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ వెళ్తూ ఉండడం. అంటే ట్రేసింగ్ ఎవ్రీవే ఆ కంప్లీట్నెస్ అనేది తీసుకొస్తూ టోటల్గా ఒక పెద్ద సర్కిల్ తీసుకురావడం, అతనికి అంటే ఒక కంప్లీట్నెస్ తీసుకురావడం అని. సో ఈ కమ్యూనికేషన్ ఏంటంటే 1 to 1 వెళ్ళకుండా మన మైండ్లో మనకే కనుక స్టార్ట్ అయితే వీ కెన్ కమాండ్ ఎలిమెంట్స్ అట్ విల్. ప్రకృతిలో మనం మమేకమైపోతాం. మన సంకల్ప శక్తితో ప్రకృతిని కూడా మనం కొంతవరకు మన తరపు వరకు మనం సపోర్టివ్గా తీసుకోవచ్చు, అధీనంలో తీసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పకూడదు. ఎందుకంటే అది నెగిటివ్ సైడ్ ఆఫ్ థింకింగ్. ప్రకృతి తన పని చేసుకెళ్ళిపోతుంది, మన అందులో ఒక పార్టీ కింద ఉండాలి. మనకి సపోజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి మనం రిక్వెస్ట్ చేయొచ్చు. అలా రిక్వెస్ట్ చేయబట్టే కదా గంగాధర్ అనేటువంటిది భూమికి వచ్చింది. అంతే కదా, భగీరథుడు అనేటువంటి తపస్సు చేసి ఏం చేశారంటే వాటర్ని తీసుకొచ్చారు కిందకి. అంటే హ్యాస్ కంట్రోల్డ్ ఎలిమెంట్ కాల్డ్ వాటర్. పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆ వాటర్ అనేటువంటి దాన్ని ఎలిమెంట్ తీసుకుని కిందకి వచ్చి కింద రాగలిగాడు కదా. దట్స్ అగైన్ బ్యూటిఫుల్ స్టేట్. సో ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక హయ్యర్ బాడీలో వెళ్ళినప్పుడు ఏంటవుతుందంటే మన తరఫు బాడీ పర్ఫెక్ట్ అయిపోతుంది, మన తరఫు బాడీ ప్యూరిఫై అయిపోతుంది. మనం ఒకరి గురించి తెలుసుకున్నాం కానీ వాళ్ళు వచ్చారనుకోండి, అర్థం ఏంటంటే మనం ఏదో సాధించామని కాదు. మన తరఫు ఆలోచన లెవెల్, వాళ్ళ తరఫు ఆలోచన, వాళ్ళ తరఫు లెవెల్ ఆఫ్ థింకింగ్ కూడా రెండు ఒకేసారి మ్యాచ్ అయినప్పుడు పీపుల్ డెఫినెట్లీ కమ్ టు అస్. మాస్టర్ గారు ఎక్కువ మనకి మాట చెప్తూ ఉంటారు. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ తరఫు మైండ్, నా తరఫు మైండ్ ఒకేలా పనిచేస్తున్న తోట వస్తాం కానీ ఒకేలా పని చేయడం రావాలి. ఇంకా మాస్టర్ సార్ ఎక్కువ క్లాసులు అని చెప్పేటువంటి మాట ఇదే. అంటే వీళ్ళ తరఫు ఆలోచన విధానం ఒకేలా ఉన్నప్పుడు ఒకదానికోసం ఉన్నప్పుడు వస్తారు. ఆ ఆలోచన ఏమిటి వాళ్ళందరికీ ఆలోచన ఏమిటి అంటే మాస్టర్ గారు అంతే. మాస్టర్ గారు ఎందుకు క్లాస్ చెప్తారంటే అది ఈకే గారు గురించి చెప్పడం సరదా కాబట్టి ఆయన ఇష్టం కాబట్టి చెప్తుంటారు. వినేవాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే అది వినడం వాళ్ళకి ఇష్టం కాబట్టి వెళ్తారు. సో ఆ ఇష్టం అనేటువంటి కామన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్టే కమ్యూనికేషన్ కింద అర్థమవుతుంటుంది. సీక్రెట్ ఆఫ్ క్లాస్ చెప్తారు, కొంతమంది ఒక రకంగా అర్థం అవుతుంది, కొంతమంది ఇంకో రకంగా అర్థం అవుతుంది. ఆ అర్థం అయ్యేటువంటి వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. దట్ ఈస్ అగైన్ ఏ ఫార్ ఆఫ్ కమ్యూనికేషన్. It's not just English or Telugu or some other language that is making out a communication here. That is just a vehicle. కానీ ఆ వెహికల్లో ఉండేటువంటి మెటీరియల్ అయితే ఉంటుంది కదా, ఆ మెటీరియల్ని మనం అర్థం చేసుకోగలిగితే హయ్యర్ వరల్డ్ నుంచి విల్ అనేటువంటి దాని ద్వారా కిందకి మెటీరియలిస్ట్ టెక్నిక్స్ తీసుకొచ్చేటువంటి మెర్క్యూరీ కింద కనిపిస్తుంది ఆ కమ్యూనికేషన్ అంతా కూడా. సో టెలిపతి అనేటువంటి దాని యొక్క బేస్ అంతా కూడా ఇక్కడ ఓరియంట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఓరియంట్ అయ్యేటువంటి మెర్క్యూరీ ఈ పక్క ఉండేటువంటి జెమినీ అనేటువంటి దానికి లార్డ్ కింద పనిచేస్తుంటుంది. ఈ జెమినీకి మెర్క్యూరీ లార్డ్ కింద పనిచేయడం అంటే ఏమిటో, ఈ జెమినీ అనేటువంటి దానికి అప్లికేషన్ ఏమిటనేది నెక్స్ట్ వీక్ మన సన్ జెమినీలో ఎంటర్ అయిన తర్వాత ఉందని ఇంకా ఫర్దర్గా ఇంకా డీప్గా ఈ జెమినీ మంత్లోనే నెక్స్ట్ వచ్చేటువంటి మంత్ మనకి జెమినీ మంత్ అవుతుంది. టుడే ఆల్రెడీ 17. సో నెక్స్ట్ వీక్ మీన్స్ 6 on 24th. సో 24th ఆల్రెడీ మనకి జెమినీ 2 degrees 1 degree వచ్చేస్తుంది కాబట్టి
ఆ రోజు మనం జెమిని తాలూకా హయ్యర్ సైన్సెస్ని, హయ్యర్ ఇంపార్టెన్స్ని, ఈ నారదుల వారు, పరాశరుల వారు, తుమ్మురుడు ఇటువంటి వాటి తాలూకా మహత్తరమైనటువంటి బృహత్ కార్యాలు ఏవైతే ఉంటాయో, అంటే హయ్యర్ బ్రిడ్జ్ నుంచి లోవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చేటువంటి ఎలిమెంటల్స్ అన్నీ కూడా కొంత వర్కింగ్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అప్పుడు మనం ఫర్దర్గా ఇంకా డీప్గా చూసుకుందాం. ఓకే, దాని మధ్యలో ఈ వీక్లో మనం చేయాల్సినటువంటి మెడిటేషన్ ఏమిటి అంటే, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్లోని కూడా మనం రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాం. మాస్టర్గా చెప్పినటువంటి ఫస్ట్ మెడిటేషన్, సిట్ ఇన్ యువర్ ప్లేస్. ఏదో ఒక చైర్లోనో లేదా కింద మంచం దగ్గర కూర్చోండి. ఎక్స్పాండ్ యువర్ విజన్. అంటే మిమ్మల్ని మీరు కెమెరా చూసుకుంటే ఇలా ఎక్స్పాండ్ అవుతుంటే ఉంటుంది. మీరు మీ కూర్చున్న బెడ్, మీ రూము, కొంచెం మీదకి వస్తే మీ తాలూకా అపార్ట్మెంట్, మీ తాలూకా ఇల్లు, ఇంకా మీదకి వస్తే మీ స్ట్రీట్, ఇంకా మీదకి వస్తే మీ సిటీ, ఇంకా మీదకి వస్తే మీ స్టేట్, మీ కంట్రీ, మీ యూనివర్స్, అలా 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 మీదకి వెళ్తూ ఉంటాం. ఇదంతా ఒక ప్రాసెస్. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో సోలార్ సిస్టమ్, అక్కడి నుంచి మళ్ళీ ఎర్త్ నుంచి మళ్ళీ ఇంకా హైదరాబాద్ మన ఏరియా, మన ఇల్లు, మన అపార్ట్మెంట్, మన బెడ్రూమ్, మనం అంటే మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ద టాప్ మోస్ట్ ప్లేస్ వేర్ వీ కెన్ కాగ్నైజ్. మన తాలూకా మైండ్ ఎంతవరకు ఊహించడానికి అంతవరకు ఇవ్వమన్నారు. ఆ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి రమ్మన్నారు. దానివల్ల ఏంటవుతుందంటే మన దానికి ఎక్స్పాన్షన్ ఏంటంటే ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంటుంది. సో ఈ వ్యాపించి ఉండేటువంటి క్వాలిటీ అనేటువంటి ఏమంటున్నారు, విష్ణువు అనేటువంటి పేరుతో పిలిచారు. సో ఈ విష్ణువు అనేటువంటి దాని గురించి, ఈ మెర్క్యూరీ గురించి కూడా వచ్చే వారం మనం ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాస్టర్ గారి అనుమతితో మనం ముందుకు వెళ్తుంటాం. చూడండి, ఈ వీక్లో కూడా ఈ మెడిటేషన్ చేయడానికి గురుగారు తలక అంటే వైశాఖ పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి ఒక వారం రోజుల పాటు యూజువల్గా మన తనకు ఎక్స్పాన్షన్ కోసం, స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం మనం చేయగలిగినటువంటి వర్క్ ఏంటంటే, సో ఈ నెక్స్ట్ వీక్లో మనం ఇవన్నీ కూడా డీప్గా మనం డిస్కస్ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.